ఈ వీడియోలో నేను ఒక ఛాలెంజ్ చేయబోతున్నా. అదేంటంటే నేను ఒక గోప్రో కొనబోతున్నా. దానికి ఎందుకు ఇట్లా ఎలివేషన్ ఇచ్చుకుంటే చెప్పొద్దు అనుకోవచ్చు. ఒక 30,000 పెడితే గోప్రో వస్తుంది కదా అనుకోవచ్చు. యా కరెక్టే, ఒక 30,000 పెడితే వస్తుంది. బట్ నేను గోప్రో తీసుకునే విధానం అన్నది మా ఇంట్లో వాళ్ళని ₹1 అడగకుండా నా సొంతగా నేను డబ్బులు సంపాదించి కొనబోతున్నా. జాబ్ దాకా ఎందుకు, ఈవెన్ గ్రాడ్యుయేట్ గా నేను అసలు 30,000 ఇట్లా సంపాదించి ఒక గోప్రో కొనబోతున్నా అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీరు కానీ కొత్తలో అయితే. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఏం చేద్దామో అని చాలానే ఆలోచించాను. లైక్ నాకున్న చిన్న చిన్న ఎడిటింగ్ స్కిల్స్ తోని ఫ్రీలాన్సింగ్ చేద్దామని అనుకున్నాను. బట్ నా దగ్గర ఉన్నది ఒక చిన్న బడ్జెట్ ల్యాప్టాప్ అని తర్వాత రిలీజ్ అయ్యాను. సో ఇంకేమైనా నాకున్న స్కిల్స్ తోని నేను ఏమైనా చేయగలుగుతా అని ఆలోచిస్తే ఐ కెన్ డూ డ్రైవింగ్ అని గుర్తొచ్చింది. సో మాకంటూ ఒక చిన్న బిజినెస్ ఉంది. సో ఆ బిజినెస్ ఏంటంటే అరిగడ్డి సేల్ చేయడం. బర్ల ఫార్మ్స్ ఉంటాయి కదా, సో వీటిలో అరిగడ్డి సేల్ చేయడం. సో ఎట్లాగో మాకు ఒక 2 వెహికల్స్ ఉన్నది. అందులో ఒకటి ఎప్పుడు ఖాళీ ఉంటుంది ఎందుకంటే డ్రైవర్ లేడు కాబట్టి. సో ఇంకేందెలా నేను కూడా ఖాళీ ఉన్నా కాబట్టి మన గోప్రో ఉన్నాను పూర్తి డబ్బులు ఈ విధంగా సంపాదిద్దామని ఫిక్స్ అయిపోయింది. సో డబ్బుల విషయానికి వస్తే ఒక్క ట్రిప్ లో మనకి ఎంత మిగులుతుందంటే, సో మనం పట్టుకెళ్ళి ఒక్క ట్రిప్ లో పూర్తిగా 70 కట్టలు వెళ్తాయి. సో అక్కడ వెళ్ళి అన్లోడ్ చేసే వారికి ఒక్క కట్టకు ₹100 తోనే అన్లోడ్ అవుతుంది. సో 100 into 70 ₹7,000 టోటల్. సో అందులో -1500 మనం గట్టి ఉన్నందుకు, ఒక 1500 ఏమో డీజిల్ అండ్ -1000 ఏమో లేబర్ కాస్ట్. సో మొత్తానికి మనకు మిగిలేది 3000 ఒక్క ట్రిప్ లో. సో ఎనీవేస్ మన ఫస్ట్ డే ట్రిప్ అన్నది లోడ్ అయి సిద్ధంగా ఉంది అన్లోడ్ చేయడానికి. మరి రోడ్డు దారుణంగా ఉంటుంది ఎందుకంటే మనం ఇటు సైడ్ వెళ్ళాలి. ఇటు సైడ్ మరీ దారుణంగా ఉంది. అక్కడ ఫ్రంట్ బస్ వస్తుంది. ఇప్పటికే మన బండి బాగా సైడ్ కొరిగింది. ఇప్పుడప్పుడు తాళ్ళు గట్టి ఉండే లేదన్నా చూసుకోవాలి. ఇవి ఏమైనా లూజ్ అయినాయి అనుకో కథమే, లోడ్ అంతా మధ్యలో పడిపోతుంది. అండ్ ఇబ్బందిలో ఒక 22 కిలోమీటర్స్ మనకు డైరెక్ట్ నేషనల్ హైవే ఉంటుంది. హైవే లిమిట్ ఏమో 120 వరకు ఉంటుంది. బట్ మన బండి కేవలం 45 లిమిట్ అంతా అట్లా సైడ్ కొరుకుతుంది. బాగా కేర్ఫుల్ గా తీసుకోవాలి. అవుతుంది గంతగానే ఉన్నది. అట్లా తీసుకురావు, ఒకటే పక్కన తీసుకున్నావు. ఎప్పుడైనా పోయిందా చిన్న పెద్ద బండ్లు పోయినాయి. ఏంటంటే కదా ఇట్లా వచ్చి మాట్లాడినంత ఈజీగా అసలు ఏది ఒక 10% కూడా ఉండదు. సో ఎలాగోలా మన బండి డెలివరీ పాయింట్ కాడ పెట్టేసిన అండ్ బండి అన్లోడ్ కూడా అయిపోతుంది. అండ్ ఆ ఫామ్ లోనే అక్కడనే సైడ్ కి ఒక మంచి ఫ్రెండ్లీ బ్యూటిఫుల్ డాగ్ ఉండే, దాంతో కాస్త టైం స్పెండ్ చేసిన బండి ఖాళీ అయ్యేంతసేపు. అదేందో గానీ అసలు ఎంత అగ్రెసివ్ కుక్ అయినా సరే నా విజిల్ కి అది ఫ్లాట్ అయిపోవాల్సిందే ఏదైనా. చూడడానికి 2 మస్తు బ్యూటిఫుల్ ఉన్నాయి కదా, లిటరల్ నేను కూడా ఫ్లాట్ అయిపోయినా. ఈ 2 ఏమో అచ్చం చూడడానికి మేలు ఎక్కువ ఉన్నాయి కదా. చోక్ నన్ను ఏం చేయకు ప్లీజ్. వినడుతుందా? నీకు గడ్డి పట్టుకొచ్చాను తినడానికి రోజు. అందరం ఒకటే బాస్. అండ్ ఇంకాసేపు ఆ ఫామ్ లోనే టైం స్పెండ్ చేశాక మన బండి కూడా అన్లోడ్ అయిపోయింది. అండ్ ఆ ఫామ్ లో ఉన్న మంచి నీళ్ళతోనే ఫ్రెష్ అప్ అయ్యి మనకు వచ్చిన డబ్బుల్ని మనం తీసుకున్నాం. సో లెట్స్ గో. ఇంకాస్త పని ఉంది ఇవాళ. ఎక్స్ట్రా వర్క్ అంటే ఎక్స్ట్రా మనీ. సో ఎక్స్ట్రా వర్క్ అంటే మనం ఏం చేసేది కాదు, జస్ట్ ఎప్పట్లా బండి ఖాళీ వెళ్లకుండా రిటర్న్ లో ఈసారి ఒక కిరాయి తీసుకొని వెళ్తుంది. ఆ కిరాయి ఏం లేదు, మన ఊర్లలో కిరాణా సామాన్ అమ్ముతారు కదా, సో అవే పప్పులు ఉప్పులు నూనె ఎక్సెట్రా. సో అవి మనము రిటర్న్ లో మన ఊర్లోనే డెలివర్ చేసేది. సో లక్కీగా దొరికింది అనుకోవాలి ఈ కిరాయి, ఎందుకంటే రిటర్న్ లో ఖాళీ కాకుండా ఒక కిరాయితో వెళ్తుంది. డీజిల్ డబ్బులు వెళ్ళడం కాకుండా ఇంకా ఎక్స్ట్రా మనీ కూడా మిగులుతుంది. సో ఫస్ట్ డే రోజే చాలా లేట్ అయిపోయింది నైట్ మనం తెచ్చిన ఎక్స్ట్రా కిరాయి వల్ల. ఎలాగోలా ఆ నైట్ కూడా మన బండి అన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ డే కూడా ఎటువంటి లేట్ లేకుండా మన బండి ప్రొద్దున్నే లోడ్ అయిపోయింది. బట్ ఈసారి మనం వెళ్ళే రూట్ లో మాత్రం మస్తు టైం పాస్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది. ఏందో మీద చూడండి రాగానే ఎక్కాలి. 2 ఎక్కం 3 ఎక్కదు 5 ఎక్కదు 2 4 2 6 18 2 7 7 2 ఒక్కటా 2 10 18 2 10 బరాబర్ 2 3 21 మరి 3 2 మరి 5 1 5 కొంచెమా కొన్ని మంచిగా ఉంటాయి. మనతో నచ్చట గాళ్ళకి బండి తెచ్చుండగా
అయింది తెలుసు. ఒక్కొక్కసారి మరీ రిస్కీగా ఉంటుంది. ఎట్లా అంటే మన బండి ఎప్పుడైతే చిన్న చిన్న గల్లీలకి వెళ్ళినప్పుడు మన బండి లోడ్ అనేది ఓవర్ హైట్ ఉండడం వల్ల డైరెక్ట్ మెయిన్ వైర్ల నుంచి జస్ట్ 1/2 feet 1 feet డిస్టెన్స్ లో నుండే మన బండి అనేది దాటుకుంటూ వస్తుంది. సో బై ఛాన్స్ ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా వెంటనే మనం ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొన్ని జాగాలలో మనం వెళ్ళే దారి కరెక్ట్ గా ఉండదు. సో మనకి ఎలాగోలా పైసలు కావాలి కాబట్టి ఏదైనా సరే మనం చేసి డెలివరీ పాయింట్ కూడా పెట్టాల్సిందే. సో ఇట్లా తిప్పలు పడ్డాక బండి అన్లోడింగ్ పాయింట్ కి వచ్చింది. ఇవాళ మాత్రం మామూలు తిప్పలు కాదు. వర్షాకాలం ఎక్కువ వేయం జూన్లో 10 తారీఖు వేస్తాం. మళ్ళీ వేయం సొప్పాకి ఉంచుకుంటాం కొంచెం. అప్పుడు మాకు సిటీ కదా, మాకు మేకలు అనంగా పల్లెటూర్లలో ఉంచుకోబడుతుంది. అంటే మన Day 2 రోజు లోడ్ ని కూడా సక్సెస్ఫుల్ గా అన్లోడ్ చేసి మనం రిటర్న్ అయిపోయినాం. అయింది ఇక్కడ మరి టిప్పర్ పడ్డది ఒకటి. వాళ్ళు నిద్రల మబ్బులు నడుపుతారు అనుకోండి రాత్రి ఇట్లా లోపల నుండి తీసి విడిదావు ఎట్లా అర్థానికి వెళ్ళి దొబ్బుతానే చెప్తున్నా కూడా రావాలి. వీడి తాగితే ఏమవుతుంది నీకు ఏమనిపిస్తుంది అంటున్నా. మరి ఎందుకో తాగదు అంటే ఏమన్నా అనిపిస్తుందా లోపల? మరి తాగుడు ఎందుకు? అంతే అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా మైండ్ ఫ్రెష్. అంటే ఇప్పుడు మొత్తం జిడ్డు ఉంటుంది మైండ్ కొంచెం కూర్చుంటుంది. అండ్ యాజ్ యూజువల్ గా మన Day 3 రోజు కూడా మన బండి లోడ్ సిద్ధమైంది అన్లోడింగ్ కి. ఇప్పుడు వీడియో జోక్ చేద్దాం మనం ఒకటి. నేను నువ్వు ఇట్లనే వండుకున్న అడ్డి అయ్యో, నేను గట్టి కొడుతా, నువ్వు సడన్ గా భయపడ్డా అడ్డి అయ్యి, సరేనా? వండుకున్న అడ్డి అయ్యి రమేష్ మంచిగా చెయ్యి. ఇంకా ఇట్లా భయపడ్డా అడ్డి అయ్యి వెళ్ళిపోయి మూసినా ఎడ మూసినావు రమేష్. రమేష్ హీరో అయిపోయి ఇంకేంది ఘోరంగా యాక్టింగ్ చేస్తున్నావు. అంటే అసలు అనుకోలేదు Day 3 రోజు ట్రిప్ బండి కాసేపు ఒక 5 minutes మనకు హైవే మీద ట్రబుల్ ఇచ్చింది. ఎలాగోలా మళ్ళీ రికవర్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది బండి. అండ్ ఆ రోజు కూడా మన డెలివరీ పాయింట్ కాస్త క్రిటికల్ గా ఉండే. మీరు ఇక్కడ చూడొచ్చు బండి ఎంత సైడ్ కొరిగిందో అన్నది. సో ఎట్ లాస్ట్ మన డెలివరీ పాయింట్ కూడా చేరుకున్నాం. అండ్ ఎటువంటి లేట్ చేయకుండా తొందరగానే మన బండి అన్లోడ్ కూడా చేసేసినాం. సో రైట్ మొత్తానికి అన్లోడ్ అయింది. రమేష్ అయితే మొత్తం నానిపోయిండు. రమేష్ నానిపోయినావు మొత్తం. సో నా పైసలు నాకు వచ్చినాయి. రమేష్ అడుగుదాం ఇవాళ ఎన్నో. రమేష్ మొత్తం నీయండి మరి ఇవాళ 500. 500 ఇక పార్టీ చేసుకుంటారు కావచ్చు. అర్రే 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 ఎందుకంటే లోడ్ ప్లస్ అన్లోడ్ రెండు కలిపి 500. టైమ్ 9:10 అవుతుంది. మామూలు లేట్ కాదు అసలు ఇవాళ. సో నేను అస్సలు గెస్ చేయలేదు మన ఛాలెంజ్ లో ఈ ట్రిప్ అన్నది లాస్ట్ ట్రిప్ అవుతుందని. సో ఇది వచ్చేసి 5th ట్రిప్ కేవలం. అంటే 15,000 వచ్చినట్టు మనకు. బట్ గోప్రో కొనడానికి మనకి ఇంకా 15,000 కావాలి. అంటే ఈ లాస్ట్ ట్రిప్ ని కూడా వెళ్ళి ఖాళీ చేసి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే గడ్డి కట్టలు కట్టడానికే వెళ్లాల్సి వచ్చింది. మీరు కానీ నా లాస్ట్ ప్రీవియస్ 2 వీడియోస్ కన్నా ముందు ఒక వీడియో చూస్తే అర్థమై ఉంటది గడ్డి కట్టల విషయం. సో అసలు ఇంతకి దీని మీదకి ఎందుకు షిఫ్ట్ కావాల్సి వచ్చిందంటే ఆర్డర్స్ లేవు. గడ్డి కట్టలు ఏవైతే తీసుకునే వాళ్ళు ఉంటారో దాదాపు ఆల్మోస్ట్ అయిపోయిండ్రు. దేనికైనా ఒక సీజన్ ఉంటది కదా, దేనికైనా ప్రతిదానికి బిజినెస్ అయినా స్మాల్ బిజినెస్ అయినా ఏదైనా సరే ఒక సీజన్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. సో దీని టైం కూడా అయిపోయింది అన్నట్టు. లాస్ట్ ఎండింగ్ మూమెంట్ లో నేను స్టార్ట్ చేసిన కాబట్టి సో మిగతా సగం డబ్బులు దీంతో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. డబ్బులు ఎట్లా సంపాదిస్తేంది, మనకు కావాల్సింది గోప్రోనే. సో ఆల్మోస్ట్ ఇవాళ 150 కట్టలు కట్టిన కావచ్చు. సమ్మర్ కదా వాజిపోతుంది. సో మొత్తానికి మన గడ్డి కట్టలు కట్టే ఫస్ట్ డే 150 కట్టలతో ముగిసిపోయింది. అండ్ Day 2 రోజు మాత్రం ఒక పెద్ద డేంజర్ నుండి బయటపడ్డామని చెప్పాలి. అసలు ఇంతకేమైందంటే నేను కూడా చూసుకోలే, అసలు షాక్ అయినా. ఇగో ఇక్కడ పైన ఉన్నాయి కనబడుతున్నాయి ఆ మెయిన్ వైర్ లో 2 phase కాదు 3 phase వైర్లు 4, 5, 10 HP పొలాలలో ఉండే మోటార్లకు వెళ్ళే 3 phase వైర్లు అవి. ఇక్కడ రూఫ్ నుండి చూడండి జస్ట్ ఇక్కడనే ఉన్నాయి. 1 feet డిస్టెన్స్ ఉంది అంతే. సడన్ గా చూసిన నేను అక్కడ ఉన్నాయని గెస్ చేయలే. చాలా జాగ్రత్త ఉండాలి. అండ్ మార్నింగ్ 9:30 అయింది. ఇంకొక 11 దాకా కట్టేసి 500 3,000 దాకా కూడా జేబులు వేసుకొని వెళ్ళిపోదాం. అండ్ మన Day 3 రోజు ఒక చిన్న చిక్కులో పడ్డాము. ఏంటంటే ఎవరైతే మనకు పర్సన్ చెప్పిందో గడ్డి కట్టలు కట్టని వాళ్ళు మొత్తము 6 మళ్ళు. సో అవి కాకుండా ఇంక ఎక్స్ట్రా వేరే వాళ్ళ 2 మళ్ళు మనం కట్టినాం. సో యాక్చువల్లీ మనకు అవి చెప్పలేదు కట్టు అని. బట్ అయినా మనకు తెలియకుండా బై మిస్టేక్ లా కట్టినాం. అది ఏం కావాలని కాదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను కట్టిన పొలం అండ్ వేరే వాళ్ళు చెప్పకుండా కట్టిన పొలం వాళ్ళు వీళ్ళిద్దరు తగ్గ ఆఫ్ వార్. అంటే వీళ్ళిద్దరికి పడదన్నట్టు బద్ద శత్రువులట. అదచ్చి పడ్డది మనకు మెయిన్ ప్రాబ్లం. ఆయన కట్టిండే డ్రైవర్ అట్లా ఆయన కట్టిండు. నాకు బై మిస్టేక్ లా కట్టిండే కొంచెం. పోనీ 3 మాలు అయితే ఉంటాయి కానీ ఈ 2 మాల పైసలు ఎంత ఇవ్వమంటే చెప్పు. నువ్వు లాస్ కాకుండా నేను లాస్ కాకుండా నీకు పట్టుకపోయి కదా. నువ్వు వచ్చి చూసినా కానీ నువ్వు లాస్ అయినా నువ్వు అంటే గిట్ట మాట్లాడు. అన్నకి అంత మంది చెప్తే నాకు నేను ఓడాడు కట్టుకోని అంటాడు. ఇగో వీళ్ళకు పడది
అస్సలు పడదు. ఎట్లా కట్టించుకోవడం లేదంటే అట్టిన అట్లే ఉన్నది పీకని కొట్టు తినా అంటాడు. ఏం మాట్లాడాలి, ఏమన్నా మాట్లాడచ్చా? మొత్తానికి ఎట్లా తెలిసి సెట్ అయిపోయింది. సో ఇయ్యాలకి అయితే అయిపోయింది. లెట్స్ గో. సో మొత్తానికి గడ్డి కట్టలు సేల్ చేయడం కాకుండా గడ్డి కట్టలు కడుతూ కూడా ఒక 6-7 days కష్టపడి మొత్తానికి ఒక 600 కట్టలు కట్టాను. సో 600 × 30 మొత్తానికి 18,000. సో మొత్తానికి నేను గడ్డి కట్టలు ఒక 5 ట్రిప్పులు అమ్మి 15,000 అండ్ 600 కట్టలు కట్టి 18,000. సో మొత్తానికి లిటరల్ గా 33,000 మన గోపురకి సరిపోయేంత డబ్బులు అయితే సెట్ అయిపోయినాయి. అండ్ ఫైనల్లీ మన బ్రాండ్ న్యూ హీరో 11 GoPro. ఇది ఒక ఎమోషనల్ బ్రో లిటరల్లీ. ఓకే కార్డ్స్ ఉన్నాయి కానీ అది ఓపికలేదు మనకు. వారంటీ కార్డ్స్ ఉంటాయి భయ్యో. సో మొత్తానికి మన బ్రాండ్ న్యూ GoPro Hero 11 Black లిటరల్లీ 20 రోజులు ఇది నా రోడ్ కి బైపాస్ కావాలి భయ్, నా లైఫ్ చేంజర్ కావాలి GoPro అని కోరుకుంటున్నా. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీరు కానీ కొత్త అయితే. అండ్ తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫర్ మోర్ వీడియోస్.